వాస్తవంగా గుజరాత్‌లో వరుసగా ఓడిపోతానే వస్తుంది 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ. వరుసగా భారతీయ జనతా పార్టీ గెలుస్తూనే వస్తుంది. నరేంద్ర మోడీని 3 టర్మ్స్ చేశారు. ఆ తర్వాత విజయ్ రూపానీనా లేకపోతే రకరకాల మంది చేసుకొచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ ఎట్లైనా గెలవాలని కాంగ్రెస్ అనుకుంటోంది. క్రిందటిసారి అట్లాంటి ప్రయత్నం చేసి విఫలమైంది. ఈ దఫా అయితే అసలు ఎప్పుడైనా సరే 20, 25 ఏళ్ళు అన్నాక నెగెటివ్ అవుతుందనుకుంటే భారీ మెజారిటీతో 145 సీట్లతో గెలిచినటువంటి పరిస్థితి. మళ్ళీ బీజేపీ ముందడుగు వేసి అక్కడ ముఖ్యమంత్రిని కొనసాగిస్తా మంత్రుల్ని మార్చడం, యువతరాన్ని కూడా తీసుకురావడం చూసాం. ఈ దశలో ఇప్పుడు అక్కడ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ అంటారు. ఏపీఎంసీ అంటారు. అంటే ఆంధ్ర కాదు ఇది. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ గుజరాత్‌లో ఉంటాయి. దానికి సంబంధించి తాజాగా జరిగినటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ 0 అయిపోయింది అక్కడ. 10 సీట్లని బీజేపీనే సాధించింది. తద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద షాకింగ్ పరిణామం, ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా షాకింగ్ పరిణామం అయింది.